అనురాగ తోరణం 3వ భాగం. డిగ్రీ తీసుకోవడంతో చదువు మానేసింది మంజుల. ఇప్పుడు ఆమెకు ప్రపంచమంతా అందమైన ఉద్యానవనంలో తనందులో విహరించే రాజకుమారిలా అనిపిస్తోంది. 8 గంటలకల్లా చౌదరి గారు మా అమ్మగారు భోంచేసి పడుకుంటారు. వాళ్ళు భోంచేయగానే వంటామె కూడా భోంచేసి వంటగది పక్కగా ఉన్న గదిలో పడుకుంటుంది. మంజుల బెడ్రూమ్ వరండా కానుకొని ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు తానుగా అతని గదిలోకి వెళ్ళకూడదనుకుంటుంది. రాత్రి 10 గంటలు కాగానే ఆమె అణువణువు అతని పొందు కోసం ఆరాటపడుతుంది. ప్రతి క్షణం అతని సమక్షంలో ఉండాలనిపిస్తుంది. గదిలో ఒంటరిగా పడుకోలేకపోయేది. తనే లేచి అతని గదిలోకి వెళ్ళేది. అప్పటికి 4 రోజులైంది వినోద్ క్యాంపుకెళ్ళి. ఆ రోజే వచ్చాడు. వరుసగా 4 రోజులు అతన్ని చూడలేకపోయేసరికి పిచ్చెక్కినట్టుగా ఉంది మంజులకు. ఎప్పుడు 9 గంటలవుతుందా, ఎప్పుడు అతని గుండెలలో ఒదిగిపోదామా అని నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంది. తాతయ్య గారు మామగారు భోంచేసి వాళ్ల గదిలోకి వెళ్ళారు. చప్పుడు కాకుండా గది తలుపులు తెరుచుకొని బయటకొచ్చి తలుపులు దగ్గరగా లాగి అతని గదిలోకి వెళ్ళింది. అతను ఆమెను 2 చేతులతో బంధించాడు. అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతను ఆమెను మరింతగా హత్తుకున్నాడు. ఆమెను పసిపాపను లాలించినట్టుగా ఆమె మెడ వీపును చేత్తో నిమిరాడు. ఈ 4 రోజులు మీరు కనిపించకపోయేసరికి నేనెంత బాధపడ్డానో తెలుసా? తన ముఖాన్ని అతని గుండెలకి రుద్దుతూ గారంగా అంది. తెలుసు, లాలనగా అన్నాడు. ఎలా తెలుసు? ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నీ మనస్సు నాది కనుక, మనిద్దరి మధ్యన భేదం లేదు కనుక అన్నాడతను. అతను ఆమె చెవి పక్కగా నాలుకతో గిలిగింతలు పెట్టాడు. ఆమె సిగ్గుల మొగ్గైంది. ఆమె చెంపలను తన వేళ్లతో నిమురుతూ ఆమె అణువణువు ఎంత ఉత్తేజపరుస్తుందో. ఆమెను తాకగానే నాలో తీవ్రమైన కాంక్ష చెలరేగుతుంది. తనలో తననుకుంటూ చంటిపాపనెత్తుకున్నట్లుగా ఆమెను చేతుల మీద ఎత్తుకొని మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏమండి, నాకు సందేహం. మీరసలు నన్ను ప్రేమిస్తున్నారా? అతని జుట్టులో వేళ్లు జొరుపుతూ అడిగింది. ఇంకా నీకు సందేహ నివృత్తి కాలేదా? అనుమానంగా ఉంది. అతని ఎడమ చేతి మీద తల పెట్టుకుని పడుకుంటూ అంది. నీ ప్రశ్నకు సమాధానం నీ మనసునే అడుగు. నాకు అర్థం కాలేదు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమండి, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నేను మీకోసం ఎంతగా తపిస్తున్నానో మీరు నా పొందు కోసం అంతగా తప్పించరు. నాకుగా నేను ఈ గదిలోకి రావటమే తప్ప మీరెప్పుడైనా నా గదికొచ్చారా? అతనికి అభిముఖంగా తిరుగుతూ అడిగింది. పిచ్చి మంజు, అంతేనా నన్ను అర్థం చేసుకుంది? నీ ఊరు నుంచి నా ఊరు ఎంత దూరమో నా ఊరు నుంచి నీ ఊరు అంతే దూరం. ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది తీసుకునేది కూడా. ఏ విషయంలోనైనా ఇవ్వటంలో తృప్తి ఉంటుంది, ప్రేమ విషయంలో మాత్రం తీసుకోవటంలో తృప్తిగా ఉంటుంది. మాటలు మాత్రం తీయగా చెబుతారు అంది మంజుల గారంగా. మాటలు మాత్రమేనా, చేష్టలు తీయగా ఉండవా? అడిగాడతను కొంటగా. మీరు మరీ చిలిపివారవుతున్నారు. అతనికి మరింతగా హత్తుకుపోతూ అంది. మంజు, నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేనేమో అనిపిస్తుంది. ఈ 2 రోజులలో నాకు ప్రాణం మీదకి వచ్చినట్లా అయింది అన్నాడు మృదువుగా. అంది మత్తుగా. ఈ రాత్రంతా నువ్వు నా గుండెలలోనే ఒదిగి నిద్రపోవాలి. అబ్బా ఆశ. 2 రాత్రుల నుంచి నేను లేను కదా. మంజుల పెదవుల పైన తన పెదవులను అద్దుతూ మృదువుగా అన్నాడు. ఆ తర్వాత మంజులను మాట్లాడనీయలేదు. ఆ రోజు ఆదివారం. షాప్కెళ్లే పని లేకపోవటం ఆరు బయట లాన్లో కూర్చున్నారు చౌదరి గారు. టీ కప్పు తీసుకొచ్చి ఆయనకు అందించి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ అలా కూర్చుందంటే ఏదో విషయం ఉందని ఆయనకు తెలుసు. అన్నపూర్ణ, తీరిగ్గా కూర్చున్నావు, ఏమిటి విశేషం? కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ అడిగారు. మీసాలు నెరిసిన ఈ వేషాలు మాత్రం పోలేదు మీకు, అందంగా సిగ్గుపడుతోంది. మీసాలు నెరిసినంత మాత్రాన ముసలితనం రాదోయ్. ముసలితనం అనేది మనసుకు రావాలి. వీళ్ళిద్దరూ బయట కూర్చోవటం మూలంగా మంజుల పుస్తకం చదువుకుంటూ తన గదిలో కూర్చుంది. ఇంట్లో పెళ్ళికెదిగిన ఆడపిల్లుందన్న విషయం మర్చిపోతున్నారు మీరు. మంజుల వయసు 19 సంవత్సరాలు. అప్పుడే దాని పెళ్ళికి తొందరేముంది అన్నపూర్ణ? దాని వయసుకు నేను తల్లిని కూడా అయ్యాను. ఆడపిల్లకి ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. మొగ్గ పరిపక్వం చెంది పువ్వుగా వికసించినప్పుడే దాని సోయగం చూడముచ్చటగా ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. దేనికైనా సమయం కలిసి రావాలి. మంజులకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత దాన్ని చూడకుండా మనం ఉండగలమా? కూతురు అల్లుడు పోయిన తర్వాత ప్రాణాలన్నీ దాని మీదే పెట్టుకొని బ్రతుకుతున్నాం.
ఆ మాట అంటున్నప్పుడు ఆయన కంఠంలో జీర కదలాడింది. అందుకే పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం? మంజుకు ఈడు జోడు అయిన సంబంధం దొరకాలి. అతను మంజుతో పాటు ఇక్కడుండడానికి ఒప్పుకోవాలి. పెళ్ళంటే మాటలా? నేను చూస్తూనే ఉన్నాను. ఏదో ఒక విషయంలో ఏ సంబంధము నచ్చటం లేదు నాకు. ఈ రోజులలో ఇల్లరికానికి ఏ మగాడు ఒప్పుకుంటాడండి? ఎందుకు ఒప్పుకోరు? బంగారం లాంటి పిల్లతో పాటు మనకున్న ఆస్తిపాస్తులన్నీ అప్పగిస్తామంటే ఆస్తి అప్పగించినా అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా అండి? ఇల్లరికానికి ఒప్పుకోకపోయినా మిగతా విషయాలు నచ్చితే ఏదో ఒక సంబంధం నిశ్చయించండి. నాకు 50 ఏళ్ళు పైబడుతున్నాయి. దానికి పెళ్లి చేస్తే 4 సంవత్సరాల పాటు దాని ముచ్చట అచ్చట చూస్తాను. ఏదో దాని కడుపున 4 పిల్లలు పుడితే ముసలి వయసులో మనకు కాలక్షేపంగా ఉంటుంది. మంజులకి 4 పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నావా? నవ్వుతూ అడిగారు. మీరెన్నన్నా చెప్పండి, 4 పిల్లలుంటేనే ఇంటికి అందం. ఇంటికి అందం బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో 4 పిల్లలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో, పిల్లలతో సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చో. ఇటువంటి విషయాలన్నీ నీకు అనుభవం లేదు కాబట్టి మంజుకి 4 పిల్లల తల్లి కావాలని కోరుకుంటున్నావు అన్నారు హాస్యంగా నవ్వుతూ. నేనేం మాట్లాడినా మీకంతా వేళాకోళంగా ఉంటుంది. పిల్లల సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు దాని పెళ్లి విషయం ఆలోచించండి. ఈ ముహూర్తాలలో దాని పెళ్లి జరిగిపోవాలి అంతే. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా అన్నపూర్ణ? నీ మాటకు తిరుగుందా? అలాగే చేద్దాం. మీ మాటకు ఇన్ని సంవత్సరాలలో నేను మాత్రం ఎప్పుడైనా ఎదురు చెప్పానా? ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అనురాగంగా కాపురం చేయగలిగాం. నిండుగా భర్తను చూస్తూ అన్నది అన్నపూర్ణమ్మ. అవును, మగవాడిని అర్థం చేసుకోగల భార్య దొరికితే అతనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నువ్వు నా భార్యగా నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నీ మూలంగా ఇంతవరకు ఒక్కసారి కూడా బాధపడలేదు నేను. ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనస్సులో నువ్వు మెదిలితే చాలు నా వయస్సు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. షాపుకు వెళ్ళిన దగ్గర నుంచి మనస్సు నీ మీదే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంతా సాయంత్రం పూట క్లబ్లో చదరంగమాడుతునో ఏదో పేకాడుతునో కూర్చుంటారు. నాకైతే ఎప్పుడెప్పుడు నీ ముందు వాల్దామా అనిపిస్తుంది. భార్య పట్ల తనకున్న ప్రేమనంతా కళ్ళల్లోనే నిలిపి భార్య వైపు అనురాగంగా చూస్తూ అన్నారు. అన్నపూర్ణమ్మ గారు తన అదృష్టానికి మనసులోనే గర్వపడింది. ఆ గర్వాన్ని పైకి కనిపించనీయకుండా మీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారంది. ఎందుకు నవ్వేది? మన మనవరాలు పెళ్ళికి ఎదిగిన తర్వాత కూడా మనం వయసు వాళ్ళంలా ఇలా మాట్లాడుకుంటుంటే నవ్వరా? అది మన అదృష్టం. ఎవరు నవ్వితే మనకెందుకు, ఎవరేడిస్తే మనకెందుకు? బాగానే ఉంది మీ సరసం. ఈ వయసులో కూడా గులాబీ రేకుల నీ బుగ్గలు ఎంత నునుపుగా ఉంటాయో తెలుసా? నువ్వు అందంగా సిగ్గుపడుతుంటే అరుణిమను దాల్చిన నీ బుగ్గలు నాకెంత ముద్దొస్తాయో. నా అందాన్ని వర్ణిస్తూ అసలు విషయం మర్చిపోయారు. 4 గంటలైంది. ఎక్కడికో వెళ్ళాలని గుర్తు చేయమన్నారుగా, వెళ్ళరా? మర్చిపోయాను. వెళ్ళాలి. ఏదో మంచి సంబంధం ఉందని చెప్పారు మా ఫ్రెండు. వెళ్ళి మాట్లాడి రావాలి. ఈ ముహూర్తాల్లో పెళ్లి జరిగేలా చూడండి. నీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. నువ్వు పైకంటున్నావు, నేను అనటం లేదు, అంతే తేడా. కుర్చీలో నుంచి లేస్తూ అన్నారు. వెళ్తారా? 4 గంటలకి నా కోసం ఎదురు చూస్తుంటాడని చెప్పాను. అక్కడికే వెళ్ళేది. మీకు బయటకు వెళ్తే ఇల్లు గుర్తుండదు. చీకటి పడకముందే ఇంటికి వచ్చేయండి. చౌదరి గారు భార్య మాట్లాడుతూ ఉండగానే బయటికి వెళ్ళిపోయారు. మా అమ్మగారు వంటగది వైపు వెళ్ళారు. మరో సంవత్సరం గడిచిపోయింది. వినోద్ మంజుల వాళ్ళింటికి అద్దెకొచ్చిన 4 సంవత్సరాల్లోనూ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఇంటికెళ్ళి 1-2 రోజులు ఉండి వచ్చేవాడు. ఆఫీస్ పని మీద వెళ్ళినా అంతే. ఒక్కసారిగా వారం రోజులు అతనెప్పుడూ మంజులకు దూరంగా ఉండలేదు. మంజులకు చెప్పకుండా ఎప్పుడూ ఊరు కూడా వెళ్ళలేదు. అటువంటిది మంజులకు చెప్పలేదు. ఊరెళ్ళి వారం రోజులైంది. వారం రోజుల నుంచి తిండి నిద్ర మానేసి అతని రాక కోసం ఎదురు చూస్తోంది. నా జీవితంలోకి అతను నిండు పున్నమిలా ప్రవేశించాడు. ఆ వెన్నెల వెలుగుల్లో నా జీవితం ఎంత తీయగా గడిచిపోతుంది. అతని గురించిన ఊహలు మనస్సులో మెదలగానే వెచ్చని ఆవిరి పొంగింది చెంపల్లో. గేటు గాలికి కదిలినా అతను వస్తున్నాడేమో అన్న ఆతృతతో ఆమె కళ్ళు ఆశగా గేటు వైపు తిరుగుతున్నాయి. రాలేదన్న బాధ ఆమె మనసును పిండుతోంది. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చి బాల్కనీలో కూర్చుంది. మంజులకు చెప్పలేనంత దుఃఖం వస్తోంది. భాషకందని బాధ ఆమె గుండెల్ని పిండుతోంది. టైం 10 గంటలైంది. మంజుల కళ్ళు గేటు మీదే నిలిచాయి. అమావాస్య చీకటి కావటం మూలంగా పరిసరాలు నల్లటి పరదాల మాటను దాగినట్టుగా ఉన్నాయి. వరండాలో వెలుగుతున్న లైటు కాంతి గేటు వరకు చీకటిని పారద్రోలాలని విశ్వప్రయత్నం చేస్తోంది.
ఆ మసక కాంతిలో ఎవరో నడిచొస్తున్నట్లుగా కనిపించింది. ఆమె కళ్ళు చీకటిని చీల్చుకొని చూస్తున్నాయి. హుందాగా నడిచే ఆ నడకను చూడగానే ఆమె కళ్ళు సంతోషంతో దీప్తివంతమయ్యాయి. ఆమె మనసు ఆనందంతో కడలి కెరటంలా పొంగుతోంది. టక్ టక్ మన్న బూట్ల శబ్దం దగ్గరవుతోంది. ఉద్వేగంతో కుర్చీలో నుంచి లేచి అతనికి ఎదురెళ్ళింది. అలవాటు ప్రకారం అతను చేతులు చాపలేదు. ఆ తిరస్కారానికి ఆమె గుండెలు బద్దలయ్యాయి. కన్నీరు సెలయేటి ఊటలా ఉబుకుతోంది. అయినా అతను ఓదార్చలేదు. కుర్చీలు ఉన్న దగ్గరకు వెళ్ళి సూట్ కేసు కింద పెట్టి కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకున్నాడు. మంజుల అతనికి దగ్గరకు వచ్చి నిల్చుంది. అతని వైపు గాజు కళ్ళతో చూసినట్టుగా చూసింది. మనసులో సుళ్ళు తిరుగుతున్న దుఃఖంతో ఆమె గొంతులో నుంచి మాట పెగిలి బయటికి రాలేదు. కన్నీళ్లు చెంపల్ని తడుముతున్నాయి. అయినా అతను శిలలా కూర్చున్నాడు. ఆమెను లాలనగా దగ్గరకు తీసుకోలేదు, ఓదార్చలేదు. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, కారణం చెప్పలేదు. అతని మౌనం ఆమె మనసుని కాల్చివేస్తోంది. అతని తిరస్కారం ఆమె గుండెల్ని బద్దల్ని చేస్తోంది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ భయంకర సర్పాల్లా భయపెట్టాయి. అతని ముఖం వైపు పరిశీలనగా చూసింది. లైటు కాంతిలో గంభీరంగా కనిపిస్తోంది అతని ముఖం. గడ్డం పెరిగిపోయి కళ్ళు లోతుకు పీక్కుపోయి జ్వరం వచ్చిన మనిషిలా ఉన్నాడు. బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎన్ని రోజులు ఎందుకున్నాడు, అక్కడేం జరిగిందో, ఇప్పుడెందుకు ఇలా ఉన్నాడు, రోజులా నన్నెందుకు దగ్గరకు తీసుకోలేదు, నా కన్నీళ్లు కూడా అతని మౌనాన్ని కరిగించటం లేదా? ఏవండి? ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి. అప్పుడు కళ్ళు తెరిచాడు. కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలా కన్నీటితో తడిసి దిగులుగా ఉన్న ఆమె ముఖాన్ని చూడగానే ఆమె పట్ల ప్రేమ ఉవ్వెత్తున పొంగింది. కుర్చీలోంచి లేచి మంజుల దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఆమె భుజం చుట్టూ వేసి దగ్గర క్లాక్కున్నాడు. తల్లి ఒడిలో ఒదిగిన పసిపాపలా అతని గుండెకు హత్తుకుపోయింది. అతని చెయ్యి ఓదార్పుగా ఆమె వెన్ను నిమురుతోంది. అతని కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలి ఇంకిపోతున్నాయి. ఆ కౌగిలి బిగువు సడలిపోతే అతను దూరం అవుతాడేమో అన్నంత భయంగా అతన్ని హత్తుకుపోయింది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని రోజులు ఎందుకున్నారు, వెక్కిళ్ల మధ్య అడిగింది. పనుండి ఊరెళ్ళాను మంజు, లాలనగా ఆమె తల నిమురుతూ అన్నాడు. ఒకరి కౌగిలిలో మరొకరు ఇమిడిపోయి అలాగే ఉండిపోయారు కొద్ది నిమిషాలు. ఊరెళ్తే మాత్రం నాకు చెప్పెళ్ళొద్దా? అతని కౌగిలి విడిపించుకొని కుర్చీలో కూర్చుంటూ అంది. చెప్పే వెళ్ళటానికి టైం లేకపోయింది. ఇన్ని రోజులు ఎందుకున్నారు, ఉండటం తప్పనిసరైంది. అతను ఆ మాటలంటూ మంజుల ముఖంలోకి చూడలేక మరోవైపుకు చూస్తూ అన్నాడు. నేను మీరు వెళ్ళిన తర్వాత ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. అన్నం తినాలనిపించలేదు. పడుకుంటే నిద్ర రాదు. అబ్బా, ఇన్ని రోజులు ఎంత బాధపడ్డానో తెలుసా? ఏమండి, మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. మీరు కనిపించలేదన్న బాధతో ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశం వచ్చేది. ఇంకెప్పుడు ఒక్కరోజు కూడా నన్ను వదిలి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు నేను వస్తాను. మంజు, వారం రోజులకి ఇంత బాధపడే నువ్వు ఒకవేళ శాశ్వతంగా నాకు దూరం కావాల్సి వస్తే ఏం చేస్తావు? ఆ పరిస్థితే వస్తే ఇంకేం ఆలోచించకుండా చచ్చిపోతాను. మంజు పిలిచాడు వేదనగా. అతని కళ్ళు ఆమె మీదనే నిలిచిపోయాయి. లేకపోతే ఏమిటండి, మీరెందుకు నాకు దూరం అవుతారు? అసలు అలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది? నా ఆశలకి ఊపిరిపోసి బ్రతుకు మీద ఆశను కలిగించి వలపులోని తీయదనాన్ని రుచి చూపించిన ఈ ప్రేమమూర్తికి నేనేమివ్వగలను? ఆమెను చూస్తుంటే అతని మనసు ఎన్నో విధాల స్పందిస్తోంది. అతను గాఢంగా నిట్టూర్చాడు. అసలు విషయం ఈమెకు తెలిస్తే ఆ షాక్ని తట్టుకుని బ్రతకగలదా? అలా అని చెప్పకుండా ఎంతకాలం దాచగలను? ఇప్పటికే ఎన్నో రోజులు ఈ భయంకర నిజాన్ని నాలోనే దాచుకొని ఈ అమాయకురాల్ని మోసం చేశాను. ఇక మోసం చెయ్యలేను. నేనేం చెయ్యబోతున్నాను? నిప్పులా నా మనసుని ఇంతకాలం నుంచి కాల్చేస్తున్న నిజాన్ని ఆమెకు చెప్పి ఆమె నా అగ్నిగుండంలో నెట్టబోతున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నేరానికి ఆమె మనస్సును ముక్కలు చేయబోతున్నాను. నన్నే దైవంగా నమ్మి తన సర్వస్వాన్ని అడగకుండానే సంతోషంగా అర్పించిన ఈ దేవతకు నేనిచ్చే ప్రతిఫలం ఇదా? మంజు, ఈ నిజం నీతో ఎలా చెప్పను? చెప్పిన తర్వాత నన్ను అర్థం చేసుకుని నాతో సహకరించగలవా? ఆవేశంతో నేను మోసం చేశానన్న భ్రమతో నువ్వు దూరమైతే నేనెలా బ్రతకాలి? నో, అలా జరగటానికి వీల్లేదు. నా మంజు దూరం కావటానికి వీల్లేదు. అలా జరిగితే నేను బ్రతకలేను. నువ్వు నా దానివి. నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ, నీ మనస్సు, నీ శరీరం, నీ ఊహలు అన్నీ నాకే పరిమితమై ఉండాలి. నువ్వు నాలోని ఊపిరివి. ఊపిరి శరీరం నుంచి వేరైతే మనిషి బ్రతకగలడా? ఇన్ని రోజుల నుంచి నేను స్పందన తెలియని మనిషిని అని, ఉత్సవ విగ్రహాన్ని అని అనుకున్నావు కదూ.
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు మంజు. నేను నష్టజాతకుణ్ణి. నా నీడ నీలాంటి అమృతమూర్తి మీద సోకకూడదు. నా నీడ నీ జీవితాన్ని బలి తీసుకోకూడదు. అందుకే నీకు దూరంగా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. నన్ను ఎన్ని విధాల రెచ్చగొట్టాలో అన్ని విధాలా రెచ్చగొట్టావు. నేను అందరి మగవాళ్ళ లాంటి వాడినే మంజు. నాలోనూ ప్రేమ, కసి, ద్వేషం అన్నీ ఉండవలసిన వాటికంటే ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. అయినా అన్నీ చంపుకొని నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలని నేను అన్నీ చంపుకుని ఉత్సవ విగ్రహంలా ఉన్నాను. నీ ప్రేమ శక్తికి ఆ ఉత్సవ విగ్రహం రాయిలా ఉండలేకపోయింది. స్పందన కలిగి చలించింది. సెలయేటి ఉరుకులాంటి నీ ప్రేమలో తడిసి నూతన ఉత్తేజాన్ని పొంది తనకలాంటి శక్తినిచ్చిన నిన్నే బలి తీసుకుంది. ఈ మాటలన్నీ ఆమెకు చెప్పాలనుకున్నాడు. ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాలనుకున్న మాట ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. ఈ మాటలు తన పెదవి దాటి బయటికొస్తే తన దేవత తనకు దూరం అవుతుందేమో అన్న భయం అతని నోటిని నొక్కేస్తోంది. బాధ అతని మనసుని గట్టిగా పిండుతోంది. నిజాన్ని చెప్పలేక, తనలో దాచుకోలేక అతను మనసు చిత్రవదని అనుభవిస్తోంది. అతను మౌనానికి ఆమె భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. నిప్పు కణాలు రాలుస్తున్నట్టున్న అతని కళ్ళను చూస్తే మాట్లాడడానికి ధైర్యం చాలటం లేదు. విప్పారిన కళ్ళతో బొమ్మలా అతని చూస్తూ కూర్చుంది. మౌనం తప్ప వాళ్ల మధ్య మరే ఆలోచన లేదు. ఎందుకలా ఉన్నారు? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగింది మంజుల. అలసటగా ఉంది అంతే. మంజుల చెప్పింది. ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోండి, అలసట తగ్గుతుంది. ఇంకో జత బట్టలు ఎక్కువ తీసుకెళ్ళకూడదు. చూడండి మీ వంటి మీద బట్టలు ఎలా మాసిపోయాయో. 5 నిమిషాలలో స్నానం ముగించుకొని వస్తానంటూ సూట్ కేసు తీసుకుని గదిలోకి వెళ్ళాడు వినోద్. మంజుల కిందకు దిగి వెళ్ళింది. నిద్రపోతున్నట్లుగా తాతయ్య గారి గది తలుపులు మూసున్నాయి. వంటామె గుర్రు పెట్టి నిద్రపోతోంది. డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలు మూతలు తెరిచి చూసింది. అన్నం, చారు, బంగాళాదుంపల వేపుడు ఉంది. చప్పుడు కాకుండా ఫ్రిడ్జ్ తెరిచి 2 గుడ్లు తీసి తనే స్వయంగా కలిపి స్టవ్ వెలిగించి ఆమ్లెట్ వేసింది. అన్ని ట్రేలో సర్దుకొని వినోద్ గదిలోకి నడిచింది. అతను అప్పటికే స్నానం చేసి తెల్లటి పైజామా లాల్చి వేసుకుని ఫ్యాన్ ఆన్ చేసుకుని మంచం మీద పడుకుని ఉన్నాడు. ట్రే టేబుల్ మీద పెట్టి అతని మంచం దగ్గరకు వచ్చింది మంజుల. వినోద్ దేన్ని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా అతని కళ్ళు పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నాయి. అతని కళ్ళల్లో అంతకు ముందుండే కాంతి, ఉత్సాహం ఏమీ లేవు. ఏదో నిరాశ, నిర్లిప్తత నిండినట్టుగా కాంతి విహీనంగా ఉన్నాయి కళ్ళు. మంచాన్ని కానుకొని నిలబడి అతని వైపు చూస్తోంది మంజు. అతని విశాలమైన యద ఆహ్వానించినట్టుగా కనిపించగానే తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. ఒక్క ఉదుటున అతని గుండెల్లో వాలిపోయింది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె వెచ్చని ఊపిరి అతని చెంపల్ని తాకుతోంది. వారం రోజుల వియోగం తర్వాత లభించిన ప్రియురాలి స్పర్శానుభూతి అతని ఆలోచన స్రవంతికి అడ్డుకట్టవేసింది. ఆలోచనల్ని పక్కకు నెట్టి మంజుల ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకొని ఆమె ముఖాన్ని ముద్దులతో నింపాడు. అతని గాఢ పరిష్వంగంలో ఆమె వారం రోజుల నుంచి అతను పడిన బాధను, ఆరాటాన్ని మర్చిపోయి తృప్తిగా అతన్ని మరింతగా హత్తుకుపోయింది. రాగబంధంతో పెనవేసుకుపోయిన వారిరువురు కొద్ది నిమిషాలు ప్రపంచాన్ని జయించినంతగా మర్చిపోయారు. అలసిపోయిన మంజుల అతని కౌగిలిలో ఆదమర్చి నిద్రపోయింది. ఆమెకు మెలకు రాకుండా తనను చుట్టి ఉన్న ఆమె చేతిని తీసి మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పీకలు గుట్టలుగా పడున్నాయి. మెలకు వచ్చిన మంజుల కళ్ళు తెరిచి చూసింది. అతన్ని చూడగానే మంజుల కళ్ళు భయంతో రెపరెపలాడాయి. మంచం మీద నుంచి లేచి వినోద్ కూర్చున్న కుర్చీకి వెనకగా నిలబడి అతని భుజం మీద తలవాల్చింది. మీ ధోరణి చూస్తుంటే నాకు భయమేస్తోంది. ఏం జరిగిందో చెప్పండి, గుసగుసలాడుతున్నట్లుగా అంది. మంజు, నిద్ర రావటం లేదు. నీకో విషయం చెప్తాను, వింటావా? మంజులను తన వైపుకు లాక్కుంటూ అన్నాడు. అతని ఒడిలో కూర్చొని అతని భుజాల చుట్టూ చేతులు పెనవేసింది. కథ చెప్తారా? నువ్వు వింటానంటే చెప్తాను. వింటాను, చెప్పండి. అతని ఒడిలోంచి లేచి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది. నేను కథంతా పూర్తిగా చెప్పే వరకు నువ్వు ఎదురు ప్రశ్నలు వెయ్యకూడదు. ఏం మాట్లాడకుండా నోరు మూసుకుని వింటూ కూర్చుంటాను, సరేనా? అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. మీరు కథ మొదలుపెట్టేసరికి తెల్లవారేలా ఉంది, త్వరగా చెప్పండి అంది నవ్వుతూ. నేను చెప్పింది గుర్తుందిగా, ఎదురు ప్రశ్నలు వెయ్యనని చెప్పానుగా. అతను కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు. మంజు, ఊరు ఏదైతేనేం అదొక పెద్ద పల్లెటూరు. ఆ ఊరికి ఒక పక్కగా కృష్ణానది పాయగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది. మరో పక్కగా ఎత్తైన కొండలు ఆ ఊరిని కాపాడే రక్షక భటుల్లా ఉంటాయి. ఆ ఊరి చుట్టూ రకరకాల పళ్ళ తోటలు, పచ్చని వరి పొలాలు గాలికి గర్వంగా తలలూపుతూ ఉంటాయి.
ఆ ఊరిలో హై స్కూలు, చిన్న పిల్లల కోసం ఒక ప్రైమరీ స్కూలు అన్నీ ఉన్నాయి. మెయిన్ రోడ్డు మాత్రం రకరకాల షాపులతో, పట్నవాసపు ఛాయలతో రద్దీగా, సందడిగా కళకళలాడుతూ ఉంటుంది. మిగతా సందులన్నీ అచ్చమైన పల్లెటూరులాగా ఇరుకుగా ఉంటాయి. ఆ పల్లెటూరులో ఒక మోతుబరి రైతు కుటుంబం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న 10 ఎకరాల మామిడి తోటకు, 100 ఎకరాల మాగాణి భూమికి స్వంతదారు ఆ రైతు. ఆ ఊరిలోనే పేద ప్రజలందరికీ ఆయన దేవుళ్లాంటి వారు. మామిడి తోటలోని పళ్ళన్నీ ప్రతి సంవత్సరం బంధువులకు, స్నేహితులకు, తన పొలాల్లో పనిచేసే కూలీలకు పంచిపెడుతూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా మంచి మనసుతో ఆదుకుంటూ పెద్ద మనిషిలా ఆ ఊరికి మకుటం లేని మహారాజులా వెలుగుతుంటారు. ఆ రైతు పేరు వెంకట్రామయ్య. ఆయన భార్య పేరు లక్ష్మీదేవి. పేరుకు తగినట్టుగానే లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉంటుంది. వాళ్లకు ఒక్కడే కొడుకు. వెంకట్రామయ్య గారికి తల్లిగారున్నారు. ఆమె సనాతన భావాలు జీర్ణించుకున్న పూర్వకాలం మనిషి. ఆయనకు ఒక్కగానొక్క చెల్లెలు కూడా ఉంది. వేల కట్నంతో చెల్లెలికి అత్యంత వైభవంగా పెళ్లి జరిపించారు వెంకట్రామయ్య గారు. విధి ఆయన చెల్లెలి పట్ల వక్రించింది. పెళ్ళైన 4 సంవత్సరాలకే ఆమె భర్త హార్ట్అటాక్తో పోయాడు. ఆమె నుదుట కుంకుమ చెరిగిపోయింది. 2 సంవత్సరాల పాపను, పుట్టెడు దుఃఖాన్ని మోసుకుని పుట్టింటికి చేరుకుంది ఆమె. వెంకట్రామయ్య గారు తన ఒక్కగానొక్క చెల్లెలి బ్రతుకు అలా బండల పాలు కావటం భరించలేకపోయారు. మోడువారిపోయిన ఆమె బ్రతుకులో వసంతాన్ని తేవాలనుకున్నాడు. భర్తను అతిగా ప్రేమించిన అతని చెల్లెలు ఆయన ఎంత చెప్పినా మళ్లీ పెళ్లికి అంగీకరించలేదు. భర్త మరణించిన తర్వాత ఆ మనోవ్యాధితోనే మంచమెక్కింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతమంది డాక్టర్లు ప్రయత్నించినా ఆమెను మామూలు మనిషిని చేయలేకపోయారు. తిరిగిరాని భర్త కోసం కృంగి కృషించి భర్త పోయిన సంవత్సరానికే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమె కూతురు రాధ వయస్సు 3 సంవత్సరాలు. వెంకట్రామయ్య గారి కొడుకు వయస్సు 6 సంవత్సరాలు. ఇద్దరినీ సమానంగా చూసుకునేవారు లక్ష్మీదేవి. వెంకట్రామయ్య గారి తల్లి రాజేశ్వరీదేవి గారు. ఒడిలో ఆడుతూ పాడుతూ ఆ చిన్నపిల్లలిద్దరూ అతి గారాభంగా పెరుగుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. రాజేశ్వరీదేవి ఒకే కంచంలో అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంటే ఇద్దరూ కలిసి తినేవారు. ఒక్కసారి మా అమ్మ చెప్పే రాజుగారి కథలు వింటూ ఒకే మంచం మీద నిద్రపోయేవారు. కోపం వచ్చి ఆ అమ్మాయిని కొట్టినా ఒక్క నిమిషం కూడా అతనికి దూరంగా ఉండేది కాదు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే తగని ఇష్టం. చీటికి మాటికి కొడుతున్నా సరే తను తినే ప్రతిదీ అతనికి పెట్టకుండా తినేది కాదు. రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళ వయసులతో పాటు వాళ్ళిద్దరి మధ్య పెనవేసుకుపోయిన అనురాగం, అనుబంధం కూడా అధికమయ్యాయి. ఆ అబ్బాయికి 16 సంవత్సరాల వయసప్పుడు రాజేశ్వరీదేవి గారికి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. వార్ధక్యం కూడా మీద పడటంతో చనిపోతానేమో అన్న భయం పట్టుకుందామెకు. పిల్లలిద్దరికీ పెళ్లి చేయమని, ఆ పెళ్లి కళ్ళారా చూసిన తర్వాత తనేమైనా బాధలేదని, వాళ్ల పెళ్లి చూడందే తన ప్రాణం పోదని మంకుపట్టు పట్టింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఉద్దేశం వాళ్ల భార్యాభర్తలకి కూడా ఉండటంతో తల్లిగారి కోరిక ప్రకారం పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించారు వెంకట్రామయ్య గారు. అప్పుడు రాధ వయస్సు 13, ఇంకా ఓణీలు వేసుకునే వయసు కూడా వచ్చి రానట్టుగా ఉంది. పెళ్ళి అనే పదానికి సరైన నిర్వచనం, ఆ అనుబంధానికి ఉన్న విలువ కూడా అర్థం చేసుకోలేని వయస్సులో ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ల సమక్షంలో అగ్నిసాక్షిగా పురోహితులు వేదమంత్రాలు వల్లెవేస్తుండగా భార్యాభర్తలయ్యారు. ఒకే ఇంట్లో పెరగటం వలన పెళ్ళైన ఆ పిల్లల ప్రవర్తనలో మార్పేమీ లేదు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ అల్లరిగా గడిపేవారు. రాధను తన భార్య అన్న భావనతో అతను చూసేవాడు కాదు. అతను హై స్కూల్ చదువు పూర్తి చేశాడు. కాలేజీ చదువు కోసం ఆ ఊరుకు దగ్గరగా ఉన్న విజయవాడకు వచ్చాడు. అతను ఇంటర్ పూర్తి చేసేసరికే అతని భార్య రాధ హై స్కూల్ చదువు పూర్తి చేసింది. ఆడపిల్లలు పై చదువులు చదివించడం ఇష్టం లేక లక్ష్మీదేవి కోడల్ని చదువు మాన్పించారు. అతనికి తనలో రేగుతున్న ఊహలకు రూపాలు దిద్దుకునే వయసు వచ్చింది. బీకాం సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. కాలేజీలో చేరిన తర్వాత వలపులకు మాత్రం, సెలవులకి మాత్రం ఇంటికెళ్లేవాడు. అప్పుడు కూడా రాధను భార్య అన్న భావనతో చూసేవాడు కాడు. కాలేజీలో అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వాళ్లతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని, వాళ్లను తాకాలని, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని, ఇలాంటి చిలిపి ఊహలెన్నో చెలరేగేవి అతని మనసులో. ఇంటికొచ్చినప్పుడు రాధను చూస్తే అలాంటి ఊహలు వచ్చేవే కావు. కాఫీ అందిస్తున్నప్పుడో, భోజనం వడ్డిస్తున్నప్పుడో రాధ చేయి తగిలినా ఎలాంటి అనుభూతి కలిగేది కాదు. నవ్వుతూ మాట్లాడేవాడు. అభిమానంతో చూసేవాడు కానీ కోర్కెతో చూడలేకపోయేవాడు. రోజులు గడిచిపోతున్నాయి. అతను బీకాం పూర్తి చేసి ఎంకాంలో
జాయిన్ అయ్యాడు. రాధ లంగా ఓణీలు వేసుకోవటం మానేసి చీరలు కట్టుకోవటం మొదలుపెట్టింది. ఒకసారి సెలవుల్లో అతని ఇంటికి వచ్చి రాధను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. చిన్నతనం నుంచి తనతో ఆడుకుంటూ తన చేతిలో దెబ్బలు తింటూ ఉండే ఆ రాధ రూపానికి ఈ రాధ రూపానికి పోలికే లేదు. ఇప్పుడు తన కళ్ళ ముందున్న రాధ రూపానికి ఆశ్చర్యపోయాడు. వయస్సు తెచ్చిన అందంతో, పొందికైన అవయవాలతో, యవ్వన కాంతితో బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. అతన్ని చూడగానే అంతకు ముందులా బావా బావా అంటూ పరిగెత్తుకొచ్చి అతని చేతిలోని సూట్ కేసు అందుకోలేదు. అతన్ని చూడగానే సిగ్గుతో ఆమె కళ్ళు నేలవాలాయి. చెంపలు కెంపు వర్ణాన్ని దాల్చాయి. సిగ్గు బరువుతో కాలి బొటనవేలితో నేలను రాస్తూ నిల్చుంది. అతను లోపలికి వస్తుంటే గదిలోకి తప్పుకుంది. అతనున్నన్ని రోజులు తప్పుకుని తిరిగేది. అంతకు ముందులా కాఫీ ఇచ్చేది కాదు, భోజనం వడ్డించేది కాదు. ఏంటమ్మా రాధా, ఎందుకు నన్ను చూసి అలా తప్పుకొని తిరుగుతోంది అని వాళ్ళ అమ్మగారిని అడిగితే, అది ఇంకా నీతో పేచీలకు దిగడానికి చిన్నపిల్ల అనుకున్నావా అంటూ నవ్వింది. సెలవులు గడిచిపోయాయి. అతని ఎంకాం కూడా పూర్తి చేశాడు. ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రాధ కోసం రకరకాల చీరలు కొని తెచ్చేవాడు. ఆ చీరలు రాధ కట్టుకుంటే చూసి ఆనందించేవాడు. ఏ అమ్మాయిని చూసినా అతని మనసు విచిత్రంగా అనుభూతిలోకి లోనయ్యేది. సెక్స్ పరంగా రాధను చూడాలంటే అతని మనసు ముడుచుకుపోయేది. రాధను ఒక స్నేహితురాలిగా అభిమానంగా చూడగలిగేవాడు. కానీ ఆమె స్పర్శ అతనికి కలవరాన్ని కలిగించేది. కాఫీ కప్ అందిస్తున్నప్పుడో కావాలని ఆమె అతని చెయ్యి తాకితే అతనికి వళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుగా ఉండేది. అతనికి ఒక విచిత్రమైన భయం పట్టుకుంది. అంతలోనే తనలో ఏదో లోపం ఉందేమో అని. ఒకరోజు అతను డాక్టర్ అయిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. డాక్టర్ చెప్పిన విషయం వినగానే అతని గుండెలు బద్దలయ్యాయి. భరించలేని దుఃఖం, చెప్పలేని దిగులు ఆవరించుకున్నాయి. ఇంకోసారి అతను డాక్టర్ పరీక్ష చేశాడు. అతని తండ్రి, రాధ తల్లి ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ళు. అందుమూలంగా అతనికి రాధకు రక్త సంబంధం ఉంది. ఆ రక్త సంబంధం మూలంగానే ఇద్దరు చిన్నతనం నుంచి ఒకే ఇంట్లో పెరగటం మూలంగా ఆమెను చూడగానే అతని రక్తం వేడెక్కటం లేదు. రక్త సంబంధం మూలంగా అతనికి తెలియకుండానే భార్య కాదు అన్న భావన కలుగుతోంది ఆమె పట్ల. అందుకే ఆమె ముందు అతను ఎమోషన్ ఫీల్ కాలేకపోతున్నాడు. డాక్టర్ ఆ విషయం నీ మూలంగా నీ భార్యకు కానీ నీ భార్య మూలంగా నీకు కానీ శారీరకమైన తృప్తి, సంతోషం ఉండదు. స్పందన లేకుండా జీవితమంతా యాంత్రికంగా గడిపే కంటే మీరిద్దరూ విడాకులు తీసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ సుఖంగా ఉంటుంది. కర్మాన్ని సరిపెట్టుకునే కంటే తెలివిగా జీవితాలను చక్కదిద్దుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. బరవెక్కిన హృదయంతో బయటికొచ్చాడు. ఎవరితోనూ పంచుకోలేని మూగ వేదన అనిపించింది. మనసును పిండేస్తున్న బాధతో తిరిగి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరాడు. అతనికి మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఆ విషయం సాయంత్రం 4 గంటల టైంలో అతనికి ముత్తైదువులు నలుగుపెట్టి తలంటు స్నానం చేయించే వరకు తెలియదు. అతను వెళ్ళి మామిడి తోటలో కూర్చున్నాడు. 10 సంవత్సరాల క్రితం పెళ్లి చూసి గాని చచ్చిపోనని భీష్మించుకుని కూర్చున్న తన చేత చిన్నతనంలో రాధ మెడలో 3 ముళ్ళు వేయించి ఆ తర్వాత నెల రోజులకే చెప్పినట్టుగానే పెళ్లి చూసి కన్ను మూసిన మా అమ్మగారు రాజేశ్వరీదేవి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపం ఆమె మీద చూపాలన్నా ఆమె ఈ లోకం వదిలి చాలా కాలమైపోయింది. ఎవ్వరితోనూ చెప్పుకోలేని బాధతో, ఎవరికి ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. మనసు మండిపోతుంటే, గుండెల్లో అగ్నిగోళాలు బద్దలవుతుంటే మనసును నిబ్బరించుకోవటం కష్టంగా ఉంది అతనికి. ఏం చెయ్యాలి? తన బాధ ఎవరితో చెప్పుకోవాలి? తనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఇటువంటి ఆలోచనలతో రాత్రి 7 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. పున్నమి వెన్నెల కాంతి భూమిని ఆక్రమించుకుని వింత కాంతులు ఈనుతోంది. మామిడి కొమ్మలలో గూళ్ళు కట్టుకున్న గువ్వలు జంటలు గుసగుసలాడుతున్నాయి. అది ఏప్రిల్ నెల కావటం వలన మామిడి చెట్లన్నీ పంట బరువుతో నయనానందకరంగా కనిపిస్తున్నాయి. పచ్చని చెట్ల మీద నుంచి తేలివస్తున్న చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతి అంతా అందాలను ఆస్వాదించే స్థితిలో లేదు అతని మనసు. అతని మనసులో రగులుతున్న జ్వాలలా అతని ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. భరించలేని ఆవేదనతో అతని తల బద్దలైపోతుంటే 2 చేతులతో తలను పట్టుకొని మామిడి చెట్టు బోదకానుకొని కూర్చున్నాడు. కూలీలకు డబ్బు ఇవ్వటానికి తోట దగ్గరికి వచ్చిన వెంకట్రామయ్య గారు కూలీలకు డబ్బులిచ్చి ఇంటికి వెళ్ళబోతుంటే తోటమాలి రామయ్య, చిన్నబాబు గారు ఇక్కడే ఉన్నారు బాబు,
ఎందుకో అదో మాదిరిగా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. నేను పలకరించినా పలకలేదు బాబుగారు అంటూ వినయంగా చెప్పారు. మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఆ విందుకొచ్చిన బంధువులతో ఇల్లంతా కళకళలాడుతుంటే వీడు ఒంటరిగా ఈ వేళలో ఇక్కడ కూర్చున్నాడేమిటి ఆశ్చర్యంగా అనుకుంటూ కొడుకుని వెతుక్కుంటూ కొడుకు కూర్చున్న దగ్గరికి వచ్చాడు. కొడుకు వాలకం చూసి భయపడ్డాడు. అతని కళ్ళు ఆకాశం వైపు చూస్తున్నాయి. భరించలేని వేదనతో సతమతమవుతున్నట్లుగా తలపట్టుకుని కూర్చున్న కొడుకుని చూడగానే పితృహృదయం కలత చెందింది. బాబూ అంటూ కొడుకు దగ్గరగా వచ్చాడు. తండ్రిని చూడగానే అంతవరకు అతి ప్రయత్నం మీద బిగబట్టుకున్న కన్నీరు బయటికి పొంగుకొచ్చింది. ఏం జరిగింది బాబూ, ఎందుకలా ఉన్నావు? కొడుకు తల నిమురుతూ అడిగాడు. తన బాధను తనలో దాచుకోవటం సాధ్యం కాలేదతనికి. తండ్రి గుండెల మీద వాలిపోయి బావురుమన్నాడు. తండ్రి తరచి తరచి అడగగా డాక్టర్ చెప్పిన విషయమంతా తూచా తప్పకుండా చెప్పాడు. అంతా విన్న తర్వాత ఆ తండ్రి మనసు ఏ విషయం గురించి ఆలోచించటానికి శక్తి లేనట్టుగా మొద్దుబారిపోయింది. తను చేసిన తప్పుకు కొడుకు జీవితం బలైపోతుంది. చెయ్యని నేరానికి కొడుకు శిక్షను అనుభవించబోతుంటే ఆ తండ్రి మనస్సు ఎంతటి వేదనకు గురైందో అతనికి అలాంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. ఆయన ఆ షాక్ నుంచి తేరుకోవటానికి 10 నిమిషాలు పట్టింది. నాన్నగారు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? బాబు, ఏం చెయ్యను. ఒకవైపు వంశగౌరవం, మరోవైపు కుటుంబ ప్రతిష్ట, ఇంకోవైపు కన్న కొడుకు భవిష్యత్తు. ఏం చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. ముందు వెనుకలు ఆలోచించకుండా, నీ మనసు తెలుసుకోకుండా నీకు పెళ్లి చేసి నీ 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసిన కసాయి కన్నతండ్రిరా నేను. కన్నబిడ్డల జీవితాలను నాశనం చేసే కన్నతండ్రులు ఎక్కడా ఉండరు. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. 2 చేతుల్లో ముఖం దాచుకుని పసిపిల్లవాడిలా రోదించాడు. తండ్రిని ఓదార్చడం అతని వంతు కాలేదు. నాన్న, నా కర్మానుసారం జరిగింది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? బాధపడకండి. లేదు బాబు, మనిషి చేసే పొరపాటుకి కర్మ అని సరిపెట్టుకోకూడదు. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనే. సరిపెట్టుకోక చేయగలిగింది మాత్రం ఏముంది? అవును, చేయగలిగింది మాత్రం ఏముంది? రాధ లోకం దృష్టిలో 10 సంవత్సరాల నుంచి నీ భార్య. ఇప్పుడు ఈ కారణంగా నువ్వు రాధను కాదన్నా లోకం నమ్మదురా. అంతా నీలోనే ఏదో లోపం ఉందనుకుంటారు. ఈ లోకం గుడ్డిది బాబు. నీ మనసులో రాధ అందాన్ని నిలుపుకో. ప్రతిక్షణం ఆమె సౌందర్యాన్ని గురించి ఆలోచించు. అప్పుడైనా నీ మనసు మారుతుందేమో ప్రయత్నించు. లేదు నాన్నగారు, అది నాకు సాధ్యం కాదు. ఒక మనిషి మీద ఒకసారి ఏర్పడ్డ భావం అంత త్వరగా మాసిపోతుందా? మార్చుకోవటానికి ప్రయత్నించాలి బాబు. ఇంటి దగ్గర బంధువులంతా నీ రాక కోసం ఎదురు చూస్తుంటారు. దీనికి కూడా బంధువులందరినీ ఆహ్వానించటం ఎందుకంటే మీ అమ్మ నా మాట వినలేదు బాబు. మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఏ వేడుక జరిగినా ఆర్భాటంగా జరగాలంటూ బంధువులు మొదలుకొని ముఖపరిచయం ఉన్న వాళ్లను కూడా భోజనానికి పిలిచి పెద్ద ఎత్తున ఆర్భాటం చేసింది. ఇప్పుడు నువ్వు ఇలా అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నేను తలవంచుకునే పరిస్థితులే ఉండదు. నా మాట విను. నేను చెప్పినట్టు ప్రయత్నించు. కొడుకు చేతులు పట్టుకుంటూ అన్నారు వెంకట్రామయ్య గారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన అంత బేలగా కన్నీరు పెడుతుంటే అతను చూడలేకపోయాడు. అతను ఇంటికి వెళ్ళటానికి లేచాడు. తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు దాటింది. అందరూ వీళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నట్లు ఆరుబయట మంచాలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరినీ చూడగానే గొంతు నిలిమి చంపాలన్నంత ఆవేశం వచ్చింది అతనికి. కోపంతో ఎర్రబారిన అతని ముఖం వైపు అనుమానంగా చూశారు వాళ్ళ అమ్మగారు. భోంచెయ్యమని వాళ్ళ అమ్మగారు ఎంత బ్రతిమాలినా అతడు భోంచెయ్యలేదు. అబ్బాయి గారికి ఈరోజు ఇంకా ఆకలి అవుతుందా? రాధను గురించి ఊహించుకుంటేనే అతని కడుపు నిండిపోతుంది. అతనికి వరసైన ఒక అమ్మాయి వేళాకోళంగా అంది నవ్వుతూ. అక్కడ కూర్చుని ఉన్న ఆడవాళ్లు ఆ అమ్మాయి నవ్వుతో శృతి కలిపారు. ఆవేశంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అందరినీ అక్కడి నుంచి బయటికి వెళ్ళమని పెద్దగా అరవాలనుకున్నాడు. అందరి ఎదుటి నుంచి ఆ మనుషులకు, ఆ వాతావరణానికి దూరంగా పారిపోవాలనుకున్నాడు. కానీ అతని చదువు, సంస్కారం అతన్ని ఏమీ చెయ్యనివ్వలేదు. అతని కుటుంబ గౌరవం అతని నోరు నొక్కేసింది. తండ్రి జాలి చూపులు అతని మనసుని కలిచివేశాయి. తండ్రి కోసం తనెంత బాధనైనా భరించాలనుకున్నాడు. ముఖం మీదికి చిరునవ్వు తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. కోపంతో చిరాకుతో ఉన్న అతన్ని చూసి వేళాకోళం చేయటానికి ధైర్యం చాలలేదు. అంతక్రితం ఎగతాళి చేసిన అమ్మాయికి వాళ్ల చూపుల్ని తప్పించుకోవటానికి అతనికి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. పెద్ద పందిరి మంచానికి నిండుగా మల్లెపూల దండలు వేళ్లాడదీశారు. మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అరవిచ్చిన మల్లెలు తమ సుగంధాలను
గది నలువైపులా వెదజల్లుతున్నాయి. ఆ మల్లెల సుగంధం అతని మనస్సుకి మత్తును కలిగించలేదు. కాలుతున్న అగరొత్తుల పరిమళం అతనిలోని కోరికలను రెచ్చగొట్టలేదు. తొలి రాత్రిని గురించిన తీయని ఊహలు అతని మనసులో మెదల్లేదు. జరుగుతున్న వాటితో తనకేం ప్రమేయం లేనట్టుగా కిటికీ దగ్గరగా కూర్చొని కిటికీల నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. 1, 2, మొత్తం 5 సిగరెట్లు అతని చేతిలో ఖాళీ బూడిదయ్యాయి. 1 నిమిషం కూడా ఖాళీ లేకుండా వరుసగా సిగరెట్లు కాల్చటం అతని పెదవులు మండాయి. హాల్లోని గడియారం 10 గంటలు కొట్టడం, ముత్తైదువులు రాధను గదిలోకి నెట్టి తలుపులు బయట నుంచి గొళ్ళెం పెట్టడం ఒకేసారి జరిగాయి. భరించలేని బాధ అతని మనసుని మెలిపెడుతోంది. ఆ గది అతనికి జైలులా ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నా ఆ గదిలో గాలి లేనట్టు, తనకు ఊపిరి ఆడనట్లుగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతను కళ్ళెత్తి రాధవైపు చూశాడు. తెల్లని కంచిపట్టు చీర కట్టుకొని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. మెడలోని మంగళసూత్రాలు పమిటపైన ఆమె తనకు భార్య అన్న గుర్తుగా నలుగురి సమక్షంలో ఆమె మెడలో కట్టిన లైసెన్స్ బిళ్ళల్లా కనిపించాయి అతనికి. ఇప్పుడు ఈ లైసెన్స్ బిళ్ళలతో నా మీద అన్ని అధికారాలు సంపాదించుకుంది. నా మనసులో ఏమున్నా ఆమె పట్ల అనుకూలుడైన భర్తగా ప్రవర్తించాలి అనుకుంటూ రాధవైపు పరిశీలనగా చూశాడు. తల నిండుగా మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని చేతిలో పాల గ్లాసుతో సిగ్గుతో కళ్ళు నేలవాలగా నూతన వధువులా అప్సరసలా మెరిసిపోతోంది ఆమె అణువణువును చూపులతో తడిమాడు. అయినా ఆమె అందం అతని మనసుకి కంపరంగా ఉంది. కానీ అతన్ని ఉద్రేకపరచడం లేదు. అరవిచ్చిన మల్లెలు, అగరొత్తుల పరిమళం, రాధ బట్టల మీద నుంచి తేలి వస్తున్న సెంటు పరిమళం ఇవేవీ అతన్ని ఆకర్షించలేకపోయాయి. రాధను దగ్గర తీసుకోవాలి అన్న ఊహే అతనికి జుగుప్సాకరంగా ఉంది. అతని మనస్సు ఆమెను చూడగానే ఏదో తప్పు చేస్తున్నట్లుగా ముడుచుకుపోతోంది. ఆత్మీయురాలిగా, మేనకోడలిగా అభిమానాన్ని పంచివ్వగలడు గాని అర్ధాంగిగా, తన కలల పంటగా ఆమెను హక్కును చేర్చుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. మొదటి రాత్రిని గురించి కోటి ఊహలతో, కన్నే సహజమైన కోరికలతో, మధురమైన ఊహల్లో తేలిపోతూ బంగారు కలలు కంటుంది రాధ మనస్సు. సిగ్గు బరువుతో ఆమె చూపులు నేలవాలిన అతను దగ్గరగా వచ్చి తన భుజం చుట్టూ చేతులు వేసి తనని మంచం దగ్గరగా నడిపించుకుని వెళ్తాడని క్రీగంట అతని వైపు చూస్తూనే ఉంది. అది గమనించిన అతని మనసు ఎవరో కత్తితో తన గుండెను రెండుగా చీలుస్తున్నట్లుగా విలవిల్లాడిపోయింది. ఎన్నో ఊహలు అతని మనసుని సర్పాల్లా భయపెట్టాయి. కిటికీ సందుల్లో నుంచి పొంచి చూస్తున్న కళ్ళు నన్ను అసమర్థుడిగా భావించుకుంటాయేమో, రాధ ఏమనుకుంటుందో. తొలిరేయి కోసం ఎన్నో రాత్రులు కలలు కంటూ గడిపిన ఆమె స్పందన లేకుండా విగ్రహంగా కూర్చున్న నన్ను ఎలా అర్థం చేసుకుంటుందో అనుకుంటూ మనస్సును చంపుకొని తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి కుర్చీలోంచి లేచి రాధకు దగ్గరగా వచ్చి రాధ భుజాల చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. సిగ్గుగా అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అతను మంచం మీద పడుకున్నాడు. ఆమె అతని గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది. ఆమె మనస్సు జరగబోయే మధుర క్షణాలను గురించి ఊహించుకుంటూ తీయని అనుభూతితో తేలిపోతోంది. అతని మనసు చంపుకుని ఆమెకు భర్తగా ఎలా నటించాలి అన్న గుండెల్ని బద్దలు చేస్తున్న బాధతో చిత్రహింసను అనుభవిస్తోంది. ఆమె మనస్సులో బాధ కోసం ఆవేశం అన్నీ పోటీ పడుతూ బయటకు ఉరకాలని ప్రయత్నిస్తున్నాయి. అతని చెయ్యి ఆమె వీపును రాస్తోంది. ఆమె మత్తుగా కళ్ళు మూసుకుంది. లాలనగా ఆమెను ముద్దు పెట్టుకోవాలని అర్ధగంట నుంచి ప్రయత్నిస్తున్నాడు. అతని స్పర్శకు ఆమె ఒళ్లంతా విద్యుత్ ప్రవహించినట్టు, ఆ తరంగాల వేడి భరించలేనట్టుగా అతన్ని హత్తుకుపోయింది. ఆమె స్పర్శానుభూతి అతనిలో స్పందన కలిగించకపోవటానికి అతని మనస్సును మరింతగా కుచించుకుపోయేలా, ఏదో చెయ్యరాని నేరం చేస్తున్నట్లుగా, అది పాపం అన్నట్టుగా భయంకరమైన బాధను కలిగిస్తోంది. ఆమె కలలు కంటున్నాయి. అతనికి జ్వరం వచ్చినట్లుగా నీరసంగా ఉంది. రాధా మృదువుగా పిలవాలని ప్రయత్నించినా ఆ పిలుపు కటువుగానే ఉంది. అంటూ మత్తుగా తీయగా పలికింది. మళ్ళీ అతని గొంతు మూగబోయింది. ఆమెతో ఏం మాట్లాడాలి? మొదటి రాత్రిని గురించి, భవిష్యత్తును గురించి ఆమెతో మాట్లాడలేడు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి. ఆలోచిస్తూ గోడకు తగిలించున్న క్యాలెండర్ వైపు చూస్తూ పడుకున్నాడు. అతని కళ్ళు ఆ బొమ్మ మీద నిలిచిపోయాయి. అతని మనసులో ఆ బొమ్మ నిలిచిపోయింది. అతని మనసులో ఓ వింత ఆలోచన తళుక్కున మెరిసింది. ఆ క్యాలెండర్ ఓ అందమైన అమ్మాయిది. ఆ అమ్మాయి వయ్యారంగా సెలయేటిలోకి వంగి కడవతో నీళ్లు ముంచుకుంటోంది. తడిసిన ఆమె చీరలో నుంచి ఆమె యవ్వన శోభంతా కనిపిస్తోంది. ఆమె కళ్ళు కొంటెగా నవ్వుతూ మనసుని గిలిగింతలు కలిగించేలా ఉన్నాయి. రసికుడైన మగవాడు కోరుకునే హంగులన్నీ ఆ అమ్మాయి బొమ్మలో పుష్కలంగా ఉన్నాయి. అతని మనసులో మెరిసిన ఆలోచన, అప్పటి వరకు అతని మనసుకి ముడుచుకున్న భావన
తొలగిపోయింది. అతని మనసులో ముసురుకున్న కారు మబ్బులు కూడా తొలగిపోయాయి. ఇప్పుడు అతనికి తుఫాన్ తర్వాత కనిపించే సూర్యోదయం. అతని మనసు కొత్త కాంతిని పుంజుకుంది. లేచి ట్యూబ్లైట్ తీసేసి బెడ్లైట్ కూడా వేయకుండా మంచం దగ్గరికి వచ్చాడు. చీకటిలో అతనికి రాధ రూపం కనిపించటం లేదు. అతని చేతులు రాధను పెనవేశాయి. అతని మనసు క్యాలెండర్లోని బొమ్మని తలుచుకుంది. ఆ మనసు బొమ్మ మీదే ఉంది. ఆ అమ్మాయి బొమ్మే తన చేతుల్లో నలిగిపోతుందన్న భావన, భ్రమ కలిగి అతన్ని ఉత్తేజితుని చేశాయి. ఆ ఉత్తేజంతో కాంక్షగా రాధను గుండెలు కదుముకున్నాడు. అతని పెదవుల మధ్య ఆమె పెదవులు నలిగిపోతున్నాయి. అతని బిగి కౌగిలిలో ఆమెకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఉద్రేకంతో ఆమెను ఆక్రమించుకున్నాడు. కాలం స్తంభించిపోయింది. అతని కౌగిలి సడలింది. ఆమె అలసటగా కళ్ళు మూసుకుంది. రాధకు మెలకు రాకుండా లేచి సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా గోడకు తగిలి ఉంచిన క్యాలెండర్లోని అమ్మాయి బొమ్మకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు మనసులోనే. నిద్ర పట్టక సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ నిద్రపోకుండా అలాగే కూర్చున్నాడు. ప్రతి రాత్రి రాధకు పున్నమి రాత్రి అయితే అతని పాలిట కాళ్ళరాత్రి అయ్యేది. మనసును పిండే బాధ, గుండెల్ని బద్దలు చేసే బాధ, ఎవరితోనూ చెప్పుకోలేని మూగ బాధ అతంది. వాళ్ళ నాన్నగారికి కూర్చుని తిన్న 2 తరాలు వరకు తరగని ఆస్తి ఉంది. అతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అతను ఉద్యోగం చేయటం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు. అతనికి ఆ ఇల్లు ఒక జైలు. అందులో నుంచి ఎప్పుడు పారిపోదామా అని ఆలోచించేవాడు. కొడుకు అవస్థను గమనించిన వెంకట్రామయ్య గారు తన పలుకుబడి ఉపయోగించి గుంటూరులో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో కొడుక్కి ఉద్యోగం ఇప్పించాడు. అతను కథ చెప్పటం ఆపాడు. బలవంతంగా తనలోని బాధను అణుచుకుంటున్నట్లుగా అతని నుదుటి మీద నరాలు ఉబ్బినట్టయ్యాయి. అతను చెప్పిన కథ విన్న తర్వాత భయంతో మంజులకు ముచ్చెమటలు పోశాయి. ఈ కథ ఇతనిదే కదా అన్న అనుమానం ఆమె మెదడుని పురుగులా తొలుస్తోంది. ఈ కథ ఇతనిది కాకూడదు అనుకుంటూ మనసులో కోటి దేవతలకు మొక్కుకుంటోంది. భయంతో తడబడుతున్న ఆమె గుండెలు చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కొద్ది నిమిషాలు పట్టింది. ఏమండి, మీరు చెప్పేది ఎవరి కదా? తన మనసులోని అనుమానాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ మాటలు కూడదీసుకుంటూ అడిగింది. అతని మౌనమే సమాధానమైంది. అతను జాలిగా దీనంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎవరిదో అయితే నీకెందుకు చెప్తాను మంజు, ఈ కథ నాదే, రాధ నా భార్య. అతని మాటలు వింటుంటే మంజుల తలపై పిడుగుల వర్షం కురిసినట్లయింది. నేల బద్దలై తను అందులో కూరుకుపోతున్నట్లు అనిపించింది. కళ్ళు గిర్రును తిరిగి చీకట్లు కమ్మేస్తుంటే స్పృహ తప్పిపోకుండా అతి ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకునేసరికి లేని ఓపిక తెచ్చుకుని కూర్చుంది. గొంతు పెగిలి మాట బయటికి రాలేదు. మనసును ఎవరో బలవంతంగా పిండుతున్నంత బాధగా ఉంది. గుండెను కత్తితో 2గా చీలుస్తున్నట్లుగా బిలబిల్లాడిపోయింది. తన బంగారు స్వప్నాలు తన కళ్ల ముందే కూలిపోతుంటే తను ఎంతో మంచివాడని, తన పాలెట దేవుడని నమ్మి తన సర్వస్వాన్ని అర్పించిన, తన ప్రాణంలో ప్రాణమైన అతను తన పాలిట శాపంగా మారితే, ఆ శాపమే తన జీవితం మీద కాటేస్తే ఏం చెయ్యాలో, ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా మంజులకు అర్థం కాలేదు. ఎందుకండి నన్ను ఇలా మోసం చేశారు? మీ మనసులో నిలిచి ఉన్నది నేనేనని, మీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికి చోటు లేదని గర్వంతో ఉప్పొంగిపోయానే. మీ మీద కొండంత నమ్మకాన్ని పెంచుకొని మీరు అడగకుండానే నా సర్వస్వాన్ని సమర్పించానే. ఆ నమ్మకమే నన్ను చూసి నవ్వుతుంది. నేనేం చెయ్యాలి? మీ చుట్టూ ఎన్నో ఆశల్ని అల్లుకున్నాను, మరెంతో మమకారాన్ని పెంచుకున్నాను. ఇన్ని రోజులుగా నా మనసులో మీ మీద పెంచుకున్న ప్రేమానురాగాల్ని ఒక్కసారిగా ఎలా తుంచేసుకోవాలి అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బోరున ఏడ్చింది. వినోద్ మంజులను దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. మీ మనస్సింత కఠినమని, మీరింత కసాయివారని ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని నమ్మినందుకు నాకు తీరని ద్రోహం చేశారు. నా సుఖాలను, సంతోషాన్ని సమాధి చేశారు. మనస్సు, తనువు మీకు అర్పించి ఇప్పుడు ఏమీ లేని దాన్నయ్యాను. నేనెందుకు బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ఏ ఆశతో బ్రతకాలి? హృదయ విదారకంగా ఏడుస్తోంది మంజుల. మంజు, నా మాట నమ్ము. నిన్ను మోసం చేయాలన్న దురుద్దేశం నాకెప్పుడూ లేదు. నిన్ను చూడగానే ఎడారిలో దారి తెన్ను తెలియక మంచినీటి కోసం తపించిపోతున్న మనిషికి తాగటానికి నీళ్ళిచ్చి దారి చూపిస్తే ఆ మనిషికి ఎంత సేద తీరినట్టుగా ఉంటుందో అలా ఉంది. నీ స్నేహం నాకంత చల్లదనాన్ని, తృప్తిని ఇచ్చింది. నిన్ను అందుకునే అర్హత నాకు లేదని నాకు తెలుసు. మనసులో బాధను చెప్పుకోవటానికి ఆత్మీయులు కూడా లేక తప్పించిపోతున్న నాకు నీ స్నేహం ఆ లోటును తీర్చింది. నిన్ను అందుకునే అర్హత నాకు లేదు కాబట్టి నాకుగా నేను నీతో స్నేహాన్ని పెంచుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా మౌనాన్ని నువ్వు మరో విధంగా అర్థం చేసుకున్నావు.
నేనొక జడ పదార్థానని, ఉత్సవ విగ్రహాన్నని, చలనం లేని రాతి బండనని, స్పందన ఎరుగని శిలనని నీకు తోచినట్లు బిరుదులిచ్చావు. అయినా నేను చలించలేదు. చివరికి నేను మగవాడినా కాదా అన్న అనుమానం వచ్చింది నీకు. ఆ అనుమానంతో నన్ను ఎన్ని విధాల రెచ్చగొట్టాలో అన్ని విధాల రెచ్చగొట్టావు. నేను మగవాడిని కాదని హేళన చేయటం సహించలేకపోయాను. ఆవేశంలో ఒక్క నిమిషం నన్ను నేను మర్చిపోయి ప్రవర్తించాను. వివేకాన్ని కోల్పోయిన నేను నీ కన్నె బ్రతుకుని కాటేశాను. నీ సర్వస్వాన్ని దోచుకున్నాను. ఆవేశం చల్లారిన తర్వాత అర్థమైంది నేను చేసిన పొరపాటు. ఎంత బాధపడ్డా ఆ పొరపాటును సరిదిద్దుకోలేను. ఇక నుంచైనా నీకు దూరంగా ఉండాలనుకునేవాడిని ఏ రోజుకు ఆ రోజు. కానీ నిన్ను చూడగానే నా నిర్ణయాలు సడలిపోయేవి. మల్లెపువ్వులా తయారై రాత్రి 10 గంటలు కాగానే నా గుండెల్లో ఒదిగిపోయేదానివి. నీ దేహంలోని ప్రతి అణువు నన్నెంతో ఉత్తేజపరిచేది. నువ్వు నా గుండెల్లో ఒదిగిపోగానే అంతవరకు ఉన్న నా నిగ్రహం సడలిపోయేది. అప్రయత్నంగా నిన్ను హత్తుకునేవాడిని. ఏ రోజుకు ఆ రోజు ఈ 2 సంవత్సరాల నుంచి అలాగే జరిగిపోతోంది. మంజు, ఎప్పటికప్పుడు నా మనసులో దాగున్న విషయాలన్నీ నీతో చెప్పాలనుకునేవాడిని. నిజం తెలిసిన తర్వాత ఆవేశంతో నన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని దూరమైపోతే అన్న భయం నా నోరు నొక్కేసేది. మంజు, రాత్రంతా నీతో తీయని అనుభవాలు పంచుకుని ఎంతో ఆనందంగా తృప్తిగా గడిపేవాడిని. పగలు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి నన్నింతగా ఆరాధించే అమాయకురాల్ని మోసం చేస్తున్నానే అని ఎంతో బాధపడేవాడిని. ఒక్క విషయం ఆలోచించు. నిన్ను మోసం చెయ్యాలన్న దురుద్దేశమే నాకుంటే నీతో అందినంతకాలం అనుభవాలను పంచుకునేవాడిని. ఆ అవకాశం లేని రోజున గుట్టు చప్పుడు కాకుండా ఈ ఊరు నుంచి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడిని. నిన్నెప్పుడు మోసం చెయ్యను. వీలైనంత త్వరలో మా నాన్నగారికి నచ్చజెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా మాట నమ్ము. నువ్వు దూరం అయితే నాకు పిచ్చెక్కిపోతుంది. నేను బ్రతకలేను. మంజు, ఏదైనా నన్ను అర్థం చేసుకో. నువ్వు అసహించుకుంటే నేను బ్రతకలేను. దోసిట్లో ముఖం దాచుకుంటూ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు వినోద్. మీ స్వార్థం కొద్దీ నిజాన్ని దాచి నన్ను మోసం చేశారు కానీ నా భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచించలేకపోయారు. పెళ్ళి అయ్యి భార్య ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకొని సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఆమెకు సజీవ సమాధి కట్టి ఆ సమాధి మీద నా కొత్త జీవితానికి పునాదులు నిర్మించుకోమంటారా? నన్ను పెళ్లి చేసుకోవటానికి మీ భార్య అంగీకరించకపోతే ఏం చేస్తారు? నన్ను మీ ఉంపుడుగత్తగా నిలబెడతారా? చెప్పండి. అమాయకంగా నవ్వుతున్నట్లుగా కనిపించే మీ కళ్ళల్లో ఇంత స్వార్థం దాగుందని ఊహించలేకపోయాను. ఆర్తిగా నన్ను అందుకునే మీ చేతులే నా చుట్టూ విషవలయాన్ని నిర్మిస్తాయని ఆలోచించలేకపోయాను. మీ తప్పేం లేదండి. మిమ్మల్ని ఆపటం కూడా అనవసరం. ఎందుకంటే దీపం చుట్టూ తిరిగే శలభానికి ఏం తెలుసు ఆ దీపపు కాంతే తన ప్రాణాలని బలి తీసుకుంటుందని? అయినా ఆ కాంతి ఆకర్షణ నుంచి దూరం కాలేక ఆ కాంతి చుట్టూనే తిరుగుతూ దానికే ప్రాణాలు అర్పిస్తుంది అంది మంజుల ఏడుస్తూ. ఆమె నక్కున చేర్చుకుని ఓదార్చాలని ఉన్నా ఆ పని చెయ్యలేకపోయాడు. ఆమె కన్నీరు అతని గుండెల్ని బద్దలు చేస్తోంది. అతని మనస్సుని మెలిపెడుతోంది. అయినా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళి తన గదిలో పడుకుంది మంజుల. శూన్యంగా తోస్తున్న భవిష్యత్తును గురించి ఆలోచించడానికే భయంగా ఉందామెకు. వినోద్కి పెళ్ళైంది. అతనికి భార్య కూడా ఉంది. అతని మీద భార్యగా ఆమెకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయనకు నేనేమీ కాను. నలుగురిలో గౌరవంగా ఆయనకు భార్యను కాలేను. ఆయనకు దూరమై నేను బ్రతకను. ఎందుకు బ్రతకలేను? అందం, చదువు, సంపద అన్నీ ఉన్నాయి నాకు. అన్నీ ఉన్నా ఒంటరిగా బ్రతకగలనా? భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం, నమ్మకం ఇవన్నీ ఉండాలంటారు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా ఆ దాంపత్యానికి విలువుండదు. వినోద్తో పంచుకున్న అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ ఈ జీవితం గడపగలనా? మా ఇద్దరి మధ్య అంతులేని అగాధం ఉంది. ఆ అగాధాన్ని దాటి ఆయన్ని చేరుకోగలనా? ఆయన నాకు దూరమై ఉండగలరా? ఎందుకుండలేరు? ఆయనకి భార్య ఉంది. అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. అన్నింటికీ మించి జీవితంతో రాజీపడే ఓర్పు, నేర్పు ఉన్నాయి. ఆయనెందుకు నాకు దూరంగా ఉండలేరు? నేనేమిటిలా ఆలోచిస్తున్నాను? ఆయన్ని నేను నిజంగా ప్రేమించానా? నిజంగా ప్రేమిస్తే ఆయన ఆనందంగా, సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలి కానీ అసూయతో, ద్వేషంతో ఇలా సాధించాలనుకోవచ్చా? నేనింతగా ఆయనకు అంకితమైపోయానే. ఆయనకు దూరమై బ్రతకగలనా? ఆయన్ని మర్చిపోయి మరో మగవాడికి నా మనసులో చోటివ్వగలనా? అనుకుంటూ ఇలాంటి అంతూ దరి లేని ఆలోచనలతో సతమతమవుతూ తన ఊహలే తనను సర్పాల్లా భయపెడుతుంటే భయంతో వణికిపోతూ కన్నీటితో దిండులో ముఖం దాచుకుంది. కథ కొనసాగుతుంది.